యూరప్ను కార్చిచ్చు కమ్మేస్తోంది. ముఖ్యంగా ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దులో అటవీ ప్రాంతాన్ని భస్మీపటలం చేస్తోంది. ఇప్పటి వరకు లక్షల ఎకరాల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. మరోవైపు ఈ అగ్నికీలలు నగరాల వైపు వేగంగా వ్యాపిస్తుండటంతో వీటిని ఆర్పడం అగ్నిమాపక సిబ్బందికి తలకు మించిన భారంలా మారుతోంది. ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఫ్రాన్స్లో 420 చదరపు కిలోమీటర్లకు పైగా, స్పెయిన్లో 1,25,000 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. గిరాండ్ ప్రాంతంలో కోట్ల విలువ చేసే 240కి పైగా విలాసవంతమైన ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఫ్రాన్స్లో ఈ భారీ కార్చిచ్చు నవంబర్ మొదటి వారం వరకు కొనసాగవచ్చని యూరోపియన్ యూనియన్ అధికారులు హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లో ప్రారంభమైన ఈ అగ్నికీలలు పలు నగరాలకు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఫ్రాన్స్పై భారీ పొగమేఘాలు కమ్ముకున్నాయి. దీంతో వీటిని ఆర్పడం సవాలుగా మారింది. మరోవైపు యూరప్లో అగ్నికీలల వల్ల ఈ ఏడాది అత్యంత ఘోరమైన సంవత్సరాల్లో ఒకటిగా నిలిచిపోతుందని యూనియన్ అధికారులు హెచ్చరించారు. ఈ వారం ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతుండటంతో ఫ్రాన్స్, స్పెయిన్, గ్రీస్లలో కార్చిచ్చుల ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో ఫ్రాన్స్లో సుమారు 2 లక్షల మంది, స్పెయిన్లో 1,00,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అడవుల్లోని జంతువులు మంటల వేడిని తాళలేక రోడ్లపైకి పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పెంపుడు జంతువులను కూడా ప్రజలు బయటకు వదిలేస్తున్నారు. రాబోయే 2 వారాల్లో పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయని, వీటిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. అగ్నికీలలు ఆర్పడానికి వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారని, వందల సంఖ్యలో హెలికాప్టర్లతో నీళ్లు వెదజల్లుతున్నారని తెలిపారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు గాలి కాలుష్యం సమస్యను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.